ఇతనికి మాత్రం స్వస్థత లేదు. 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, సంవత్సరం కాదు, 35 సంవత్సరాలు అక్కడే పడి ఉన్నాడు. ఏ మాత్రం ఎదుగు పొదుగు లేకోకుండా, ఏ మాత్రం స్వస్థత లేకుండా అక్కడే ఉన్నాడు. కారణం ఏంటంటే ఆ దేవతతో వచ్చినప్పుడు సకాలానికి వెళ్ళి ఈయన దిగట్లా, ఈయనకంటే ముందుగా మరొకరు దిగుతున్నారు. వారు బాగుపడి వాళ్ళు వెళ్తున్నారు, కానీ ఇతను మాత్రం అక్కడే ఉంటున్నాడు. అట్లా 35 సంవత్సరాలు గడిచిపోయింది. అతను స్వస్థత లేదు. అతని పరిస్థితి బహుధైర్యంగా ఉంది. ఒకరోజు యేసు ప్రభు వారు ఆ బెతస్దా కోనేటి దగ్గరికి వచ్చాడు. అతను చూశాడు. అతనంటే 38 సంవత్సరాలు బట్టి పడి ఉన్న వ్యక్తిని చూశాడు. అతని దగ్గరికి యేసయ్య వెళ్ళి, వాడు బహుకాలం నుండి అక్కడ పడి ఉన్నాడని యేసు గుర్తెరిగి అన్నాడు, స్వస్థపడగలుచున్నావా? అసలు నీకు బాగుపడాలని ఉందా అన్నాడు. నీకు బాగుపడాలని ఉందా అంటే ఆయన అన్నాడు, అయ్యా 38 సంవత్సరాలు అవుతుంది నేను ఇక్కడికి వచ్చి, ఏ ఒక్కడు కూడా నాకు సహాయం చేయట్లేదు. నాకంటే వెనక వచ్చిన వాళ్ళందరూ బాగుపడి సంతోషం చెప్తున్నారు, నాకైతే స్వస్థత లేదు, నాకెవడు సహాయం చేయట్లేదు. నేను వెళ్ళి మునుగుదాం అనుకునేదాన్ని నాకంటే ఒకడు ముందుగానే మునుగుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, నాకు స్వస్థత లేదని బాధపడి అప్పుడు యేసు ప్రభు అన్నాడు, కోనేట్లో వదిలే కానీ ఇక నీ పరుపెత్తుకొని వెళ్ళిపో అంటే వాడంట పరుపెత్తుకొని వెళ్ళిపోయాడంట. యేసయ్య ఒక మాట చెప్తే వాడి రోగం తగ్గిపోయింది. కోనేటిలోకి దిగకుండానే వాడి రోగం తగ్గిపోయింది. చూసారా, ఆయన ఒక్క మాట మనకు చెప్తే చాలు, మన జీవితాలు మారిపోతాయి. పేతురుతో చెప్పాడు, వలవేయమన్నాడు. విస్తారమైన చేపలు పట్టాడు కదా పేతురు. ఆయన చెప్పిన మాట చొప్పున వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టాడు కదా. ఆయన చెప్పిన మాట చొప్పున చేసినప్పుడు ఆ బెతస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి స్వస్థపరచబడ్డాడు కదా. అలాగే దేవుని మాటలు విని నష్టపోయిన వాళ్ళు ఎవరు ఉంటారు? నష్టపోయిన వారు ఎవరు ఉంటారు? అర్థం చేసుకోండి, ఆలోచించండి, మనసు మార్చుకోండి. పరిస్థితులు దేవుడు మారుతాడు. మీరు మనసు మార్చుకోండి, దేవుడు మీ పరిస్థితులు మారుతాడు. మీరు మనసు మార్చుకోకుండా మేము ఇంతే ఉంటాం, మేము ఇలాగే చేస్తాం, మాకు ఇంతే అనుకుంటే నిజంగా చెబుతున్నాను, 38 సంవత్సరాలు కాదు కదా, ఇంకా 10 ఏళ్ళు అక్కడే ఉంటాడు. దేవుడు చెప్పినట్టు చేస్తే నడిచాడు. దేవుడు చెప్పినట్టు చేస్తే నయమాను కుష్ఠరోగం నుంచి విడుదల పొందాడు. దేవుడు చెప్పినట్టుగా చేస్తే సారేపతి దూరాలు పూర్తిగా పోషించబడింది. మరి నువ్వు నేను మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా నడుచుకుంటూ ఆయన సన్నిధిలో మనం నడిస్తే దేవుడు మనకు చేయని సహాయం అంటూ ఏది లేదు. ప్రతి సహాయం దేవుడు మన కోసం మనకు చేస్తాడు. ఆ విధమైన దేవుడు మీకు దయచేయండి.